సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఉపయోగపడే విధంగా తెలుగు సబ్జెక్ట్ అనేది పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఇద్దరు కూడా కామన్గా ఉంటుంది కదా. ఈ వీడియోలో క్విక్ రివిజన్ కింద ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా వెళ్ళి చూసి ఈ రెండు డాష్ కరెక్ట్ ఆన్సర్ క్వార్ధకాలు. ఆప్షన్ 1 క్వార్ధకాలు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్ళాయి ఈ వాక్యంలోని అలంకారం. ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్ళాయి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 అతిశయోక్త అలంకారం. గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పేదే అతిశయోక్త అలంకారం. మా పొలంలో బంగారం పండిందనటం, పంట బాగా పండిందని చెప్పడానికి మా పొలంలో బంగారం పండిందని అతిశయోక్తి చేసి చెప్పడం కూడా అతిశయోక్త అలంకారానికి సంబంధించి ఉదాహరణకి చెప్పచ్చు. ఈ క్రింది వాటిలో పొడుపు కథ కాకిపిల్ల కాకికి వాడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి, అందవేసిన చేయి. ఇక్కడ సరైన సమాధానం ఊరంతటికి ఒకటే దుప్పటి. ఈ క్రింది వాటిలో పొడుపు కథను గుర్తించండి అంటున్నాడు. ఊరంతటికి ఒకటే దుప్పటి అనేది పొడుపు కథ అవుతుంది. ఓకే గైస్, ఈ క్రింది వాటిలో పొడుపు కథ అని చెప్పేసి అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, గాన యోగ్యమైన రెండు పాదాలకే పరిమితమైన పద్య భేదం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ద్విపద రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న చూడండి, హగనానికి మరొక పేరు అని చెప్పేసి అడుగుతారు. హగనానికి మరొక పేరు గలం. ఆప్షన్ 4లో చూడండి, గలము. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. గైస్, వీడియోని ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేసేయండి. ఇది మన కొత్త ఛానల్ రామ్ రమేష్ 2.0. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కర్తరి వాక్యంలో కర్మ ఈ విభక్తిలో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ద్వితీయ విభక్తి. ప్రశ్నల క్లిష్టత స్థాయి చూసుకోండి. గ్రామర్ అనేది అప్లికేషన్ చేసి అడుగుతాడు. విజ్ఞానము పదానికి వికృతి పదం. విజ్ఞానము విన్నానము. ఆప్షన్ 4లో చూడండి, విజ్ఞానము విన్నానము. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, నీవు మంచి మార్గాన్ని ఎంచుకో ఈ వాక్యంలో నీవు అనేది డాష్ కరెక్ట్ ఆన్సర్ మధ్యమ పురుష ఏకవచనం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మధ్యమ పురుష ఏకవచనం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. వంట కట్టెలు విగ్రహవాక్యం డాష్. వంట కట్టెలు, వంట కొరకు కట్టెలు, వంట చేత కట్టెలు, వంట యొక్క కట్టెలు, వంట నందు కట్టెలు. ఇక్కడ మనకి సరైన సమాధానం వంట కొరకు కట్టెలు. కొరకున్కై చతుర్థి. మనకి తదుపరి, ఒకే పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఇలా పిలుస్తారు ఆమ్రేడితం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆమ్రేడితం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం పైడి పదానికి పర్యాయ పదాలు. పైడి పదానికి పర్యాయ పదాలు డాష్ కరెక్ట్ ఆన్సర్ బంగారం స్వర్ణం. బంగారం స్వర్ణం. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, కుదురు ఈ పదానికి నానార్థాలు. కుదురు పదానికి నానార్థాలు ఏందయా అంటే ఆప్షన్ 4లో చూడండి, పాదు ఆధారం. పాదు ఆధారం. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం పానకంలో పుడక అనే జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. ఇక్కడ క్లారిటీగా ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. సరైన సమాధానం సత్కార్యములో కలుగు విఘ్నములు. సత్కార్యములో కలుగు విఘ్నములు. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం పానకంలో పుడక అనే జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. మనకి తదుపరి ప్రశ్న, వధుపేతుడు ఈ పదం ఇలా విడదీయాలి. వధుపేతుడు. ఇక్కడ మనకి సరైన సమాధానం వధు ప్లస్ ఉపేతుడు. ఇక్కడ మనకి ఆప్షన్ 1లో చూడండి. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మూర్ధన్యాలు. మూర్ధన్య అక్షరాలని చెప్పేసి అడుగుతారు. సరైన సమాధానం చూసినట్లయితే అరు అరు, రా షా. అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ 4లో ఉంది ఆ రెండవ ఈ. అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఓకే, మనకి టైం కిల్ చేయడానికి ఇటువంటి ఆప్షన్లు ఎక్కువ వచ్చే ప్రశ్నలు అయితే అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4. ఒకే మాటలో జవాబు రాయటం, ఇచ్చిన సమాధానాల్లో సరైన ఖాళీలను పూరించటం, జతపరచడం, తప్పప్పులు తెలపడం వంటివి ఈ రకమైన ప్రశ్నలు. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే వస్తునిష్ట ప్రశ్నలు రైట్ ఆన్సర్ అవుతుంది. వస్తునిష్ట ప్రశ్నలు.
ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృతాంశాలని గ్రహిస్తూ విశ్లేషణ జ్ఞానం పొందటానికి తోడ్పడేదని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ విస్తార పఠనం, రైట్ ఆన్సర్. విస్తార పఠనం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృతాంశాలని గ్రహిస్తూ విశ్లేషణ జ్ఞానాన్ని పొందటం. మనకి తదుపరి ప్రశ్న, హెర్బర్ట్ సోపానాల ఆధారంగా లేఖ రచన బోధన సోపాన క్రమం అని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. హెర్బర్ట్ సోపానాల ఆధారంగా లేఖ రచన బోధన సోపానాల క్రమం ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరటానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుసలో అమర్చుకోవటం ప్రణాళిక అన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జాన్ అర్జెంటీ. జాన్ అర్జెంటీ. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరటానికి. మనకి తదుపరి ప్రశ్న, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గ్రియర్సన్. గ్రియర్సన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకుడు. ఓకే గాయస్, మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో త్రిపార్శ్వ ఉపకరణం అని చెప్పేసి అడుగుతారు. సరైన సమాధానం మాతృకలు. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి బోధనోపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. మనకి తదుపరి ఇక్కడ ఒక గద్యం ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు కదా. పై గద్యంలో వెన్నతో పెట్టిన విద్య అనేది డాష్. సమయస్ఫూర్తిగా ఆన్సర్ చేయాలి. ఈ ప్రశ్నలకు సంబంధించి నీట్గా పారాగ్రాఫ్ అంతా చదువుకుంటే ఆన్సర్ పారాగ్రాఫ్లో ఉంటుంది. జాతీయం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వెన్నతో పెట్టిన విద్య అనేది జాతీయం అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ల ప్రకారం మనకి తదుపరి ఇక్కడ ఒక పద్యం ఇచ్చి దాని కింద ప్రశ్నలు అయితే అడుగుతారు కదా. ఈ పద్యంలో మనసు దీనికన్నా శీఘ్రంగా వెళ్తుందని చెప్పారు. అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం వాయువు, రైట్ ఆన్సర్. వాయువు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. పద్యాన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు. మనకి తదుపరి ఇక్కడ ఒక గద్యం ఉంది చూడండి. 2 భాషలలో ప్రావీణ్యమున్న లక్షణ విరుద్ధ ప్రయోగాలు చేసినవాడు. 2 భాషలలో ప్రావీణ్యం ఉన్న లక్షణ విరుద్ధ ప్రయోగాలు చేసినవాడు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు కదా. సరైన సమాధానం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3లో ఉంది చూడండి. పుష్పగిరి తిమ్మకవి రైట్ ఆన్సర్ అవుతుంది. పుష్పగిరి తిమ్మకవి ఆప్షన్ 3 సరైన సమాధానం. మనకి ఇక్కడ నెక్స్ట్ ఒక పద్యం. పై పద్యం ఆధారంగా పుణ్యం కోరే గృహస్థుడు ఇందరిని సంతోషింపచేయాలి. ఇక్కడ పద్యం క్లారిటీగా చూస్తే 5గురిని. ఆప్షన్ 2 5గురిని సరైన సమాధానం అవుతుంది. అక్షక్రీడ అనగా డాష్. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే పాచికలాట. అక్షక్రీడ అనగా పాచికలాట సరైన సమాధానం. నెక్స్ట్ రమ్యలోకం మాధురీ దర్శనం అనునవి రాయప్రోలు వారి ఏ రచనలు? కరెక్ట్ ఆన్సర్ లక్షణ గ్రంథాలు. ఆప్షన్ 3 లక్షణ గ్రంథాలు సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, మిత్రలాభం కథలోని కాకి ఎలుక తాబేలు పేర్లు వరుసగా లఘుపతనకం, హిరణ్యకం, మందారకం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి పిన్ కోడ్లో చివరి 3 అంకెలు దేన్ని సూచిస్తాయి? రాష్ట్రాన్ని, మండలాన్ని, జిల్లాను, తపాలా కార్యాలయాన్ని. కరెక్ట్ ఆన్సర్ తపాలా కార్యాలయం రైట్ ఆన్సర్. జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పాండవులు. జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టింది పాండవులు. ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, సాలార్జంగ్ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ బహుమానాలు, కుర్చీలు, టిపాయిలు ఉన్నాయి. ఇవి టిప్పుకు ఎవరు బహుకరించారని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్ రాజు లూయిస్. ఇక్కడ రామన్ నెంబర్ ఇచ్చారు. ఎక్స్ అంటే 10, ఇక్కడ వి అంటే 5, పక్కన ఒకటి ఉంది కాబట్టి మొత్తంగా 16. ఫ్రాన్స్ రాజు లూయిస్ 16. మనకి తదుపరి ప్రశ్న, కందుకుర్తిలో గోదావరితో పాటు ప్రవహించే నదులు. కరెక్ట్ ఆన్సర్ హరిదా, మంజీరా. హరిదా, మంజీరా. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, పల్లె అందాలు
పల్లె అందాలు పాఠం ఏ ప్రక్రియకు చెందిందంటే కావ్యం. రైట్ ఆన్సర్ కావ్యం సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న లేఖాపాఠం ఇతివృత్తం డాష్ చరిత్ర సంస్కృతి. చరిత్ర సంస్కృతి లేఖాపాఠం యొక్క ఇతివృత్తం. మనకి తదుపరి ప్రశ్న మాతాలకు మాత సకల సంపస్సమేత అన్నది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ గుర్రం జాషువా. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గుర్రం జాషువా ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పుస్తకం రాసింది ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సూరోజు బాల నరసింహాచారి. మనకి తదుపరి వారణాసి వారి విద్యా వాచస్పతి పురస్కారం పొందిన కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వానమాములై వరదాచార్యులు. వానమాములై వరదాచార్యులు ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న మనం పలికే ధ్వనుల గుర్తులను ఇలా అంటారు. కరెక్ట్ ఆన్సర్ అక్షరాలు. అక్షరాలు ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న మండూకం పదానికి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్ భేకం, దర్దూరం, కప్ప. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మండూకం పదానికి పర్యాయ పదాలు. ఓకే, మనకి తదుపరి ప్రశ్న హరిత్తు అనగా డాష్. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే సింహం. రైట్ ఆన్సర్ హరిత్తు అనగా సింహం. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. దశ దిశలు ఏ సమాసం? దశ దిశలు ద్విగు సమాసం. తల్లిదండ్రులు అంటే తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. సంఖ్యావాచకం ద్విగు సమాసం. ఇత్తు అనగా ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు ఇకారం. ఇకారం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి. ఇక్కడ పదాలు ఇచ్చారు చూడండి. గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లు ఆప్షన్ 1. ఆప్షన్ 2 తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. కాకిపిల్ల కాకికి ముద్దు. కరెక్ట్ ఆన్సర్ పప్పులో కాలేశాడు. ఓకే, జాతీయాన్ని గుర్తించండి. మనకి తదుపరి ప్రశ్న యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని ప్రస్తావించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ స్టార్ట్వర్ట్. స్టార్ట్వర్ట్ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న భాషాభిరుచి అనే బోధనా లక్ష్యానికి ఒక స్పష్టీకరణ. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదాహరించటం. ఇక్కడ ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. భాషాభిరుచి అనే బోధన లక్ష్యానికి ఒక స్పష్టీకరణ అని చెప్పేసి ఆప్షన్లు అయితే ఇచ్చారు. సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదాహరించటం. క్రింది వాటిలో మౌన పఠన ప్రయోజనం కానిది. పఠనంలో వేగాన్ని పెంచటం, గ్రంథాలయాల్లో పఠనాలయాల్లో ఉపకరించటం, మానసిక విశ్రాంతిని కలిగించటం, వాగేంద్రియాలకు శ్రమ కలిగించడం. కానిదని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాగేంద్రియాలకు శ్రమ కలిగించడం ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఈ క్రింది వాటిలో మౌన పఠన ప్రయోజనం కానిది. తదుపరి ఈ క్రింది వాటిలో ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకం కానిదని అడుగుతున్నాడు. మిగిలినవన్నీ కూడా అవును. ఆలోచనలు వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇవ్వటం. ఆప్షన్ 2 చూడండి. తాము పొందిన జ్ఞానాన్ని పిల్లలు దైనందిన జీవితంలో ఉపయోగించుకోవటం, తమకున్న శక్తి సామర్థ్యాల ఆధారంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించడం. ఇవన్నీ కూడా సరైనవి. కానిది ఏంటంటే అర్థవంతమైన రీతిలో ప్రతిచర్యలు, కృత్యాలు, అన్వేషణల ద్వారా పిల్లలు నేర్చుకోకుండా బట్టి విధానాలను ప్రోత్సహించటం. ఇది కంప్లీట్ సెంటెన్స్ అంతా కూడా రాంగ్ కాబట్టి మార్గదర్శకం కాదు. కాబట్టి ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేసేయండి. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మన కొత్త ఛానల్ రామ్ రమేష్ 2.0. వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వినే బూత్ సలహాదారు బూత్, కంట్రోల్ రూమ్ అనే 3 విభాగాలు కలిగి ఉన్నదని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ భాషా ప్రయోగశాల.
భాషా ప్రయోగశాల. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న. క్రింది వాటిలో ఉత్తమ నికష లక్షణం కానిది. క్రింది వాటిలో ఉత్తమ నికష లక్షణం కానిది అని చెప్పేసి అడుగుతున్నారు. లక్ష్యాత్మకత, ఆత్మాశ్రయత, విశ్వసనీయత. ఓకే, ఇక్కడ ఏమడుగుతుంటే క్రింది వాటిలో ఉత్తమ నికష లక్షణం కానిది. లక్ష్యాత్మకత అవుతుంది, విశ్వసనీయత అవుతుంది, వస్తుశ్రయత అవుతుంది, ఆత్మాశ్రయత ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అప్లోడ్ అయి ఉన్న అన్ని వీడియోస్ను కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఇవన్నీ కూడా టెట్ డిఎస్సిలో మంచి స్కోర్ చేసుకునేందుకు మీకు ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగపడతాయి. మెయిన్ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి.